ఆ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో కీలక నేత. గతంలో గెలిచిన స్థానంలో ఆధిపత్య పోరుతో పక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. ఆయన ప్రాతినిధ్యం వహించిన సీటు వచ్చే ఎన్నికల్లో మరొకరికి కేటాయించింది. కానీ ఆ నేత మాత్రం తాను ఇన్ఛార్జిగా ఉన్న సీటు నుంచి పోటీకి విముఖత చూపుతున్నారు. గతంలో ప్రాతినిధ్యం వహించిన సీటే కావాలంటున్నారు. ఈ విషయంలో తన అనుచరులతో వరుసగా భేటీలు నిర్వహించడంతో పాటు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వాజ్ ది స్టోరీ? మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో చీరాల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అయినా పెత్తనం తనదే అన్నట్టుగా వ్యవహరించారు. ఈ నేత తీరు ఎమ్మెల్యేకి నచ్చలేదు. ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీకి మద్దతు ప్రకటించారు. తన కుమారుడు కరణం వెంకటేష్ కి జగన్ చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పించారు. చీరాలలో పార్టీ పెత్తనమంతా వెంకటేష్ కి అప్పగించారు బలరాం. చీరాల నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ కూడా 2 వర్గాలుగా చీలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీతో సంబంధం లేకుండా ఈ ఇద్దరు నేతలు ఎవరికి వారు తమ అనుచరులను అభ్యర్థులుగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కరణం ఆమంచి రోడ్డెక్కి పరస్పరం దూషించుకోవడంతో వైసీపీ పరువు బజారున పడి ప్రతిష్ట మంట కలిసిందనే విమర్శలు వచ్చాయి. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆమంచి కృష్ణమోహన్ పక్కన ఉన్న పర్చూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపారు ఫ్యాన్ పార్టీ పెద్దలు. దీంతో మనసు ఒకరిపై ఉంటే మనువు మరొకరితో జరిగినట్టుగా కృష్ణమోహన్ పరిస్థితి తయారైంది. ఆమంచికి పర్చూరు నియోజకవర్గంలో పరిస్థితులు అనుకూలించలేదు. స్థానిక వైసీపీ నేతలు ఆయన పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు. పైగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఉన్నాయని ఈ నేత గ్రహించారు. ఇప్పుడు మళ్లీ సొంత నియోజకవర్గం చీరాలపై కన్నేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ ఈ సీటు కోసం పట్టుపడుతున్నారు. తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు ఆమంచి కృష్ణమోహన్. ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో తన అనుచరులతో వరుసగా భేటీలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. తాడేపల్లి పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచే తన పోటీ అని అనుచరులతో చెప్పడంతో చీరాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి నెగ్గారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ కండువా కప్పుకుని చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్ కు ఈ టికెట్ కేటాయించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. ఈ పరిస్థితుల్లో చీరాల సీటు కోసం ఆమంచి పట్టుపట్టడం ఫ్యాన్ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. వైసీపీ టికెట్ దక్కకపోతే ఈ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా బరిలో దిగే ప్లాన్ లో ఆమంచి ఉన్నారట. 2014లో అమలు చేసిన ఈ ఫార్ములాను మరోసారి ఆచరణలో పెట్టాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ దిశగా వ్యూహరచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాడేపల్లి పెద్దల్ని ప్రసన్నం చేసుకుని చీరాల వైసీపీ టికెట్ దక్కించుకుంటారా లేక ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనే అవకాశాలు హాట్ టాపిక్ గా మారాయి. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.